హలో అండి, ఇవైతే జల్లలో చూసారు కదా. ఇప్పుడైతే వీటిని కట్ చేయడానికి మనకు కొంచెం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది. అందుకని చెప్పి నేనైతే వీటిని మార్కెట్కి పంపించేస్తున్నాను. వీటిని ముక్కలు కట్ చేసి తెచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. మార్కెట్ నుంచి అయితే ముక్కలు ఇలాగా చిన్నగా కట్ చేసి తెప్పించేసుకున్నాండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా గరుకురామే పెట్టుకుని వీటిపైన ఉన్న నీచంతా పోయిలాగైతే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో వేసుకున్నాం. ఇవైతే ముక్కలు ఎక్కువనే వచ్చినాయండి. ఇందులోని కొన్ని మాత్రం పులుసు అదే మనం కూర వండుకుందాం. మిగతా మంచి మంచి ముక్కలు మంచి కండగా ఉన్న ముక్కలన్నింటిని కూడా వేరే కూర చేసుకుందాం. ప్రస్తుతానికైతే వీటిని ఇలాగ ఇక్కడ చూసారా గరుకురామే తోముతుంటే ఎలా వస్తుందో నీసి. ఇవి సముద్రం జల్లలండి, కాలువ జల్లలు కాదు, సముద్రంలో ఇవి. సముద్రం జల్లలకి ఎక్కువగా పైన నీసి ఉంటుందండి, మనం బాగా తోముకోవాలి. అదొకటి చేప బుర్ర చూసారా ఎంత హార్డ్గా ఉందని. మనం కత్తిపేటతో చేయొచ్చు, కానీ నా కత్తిపేట అంత పదును లేదు. అందుకని చెప్పి బయటికి పంపించేసానండి. ఒక 30 రూపీస్ ఇచ్చామనుకోండి చేసి ఇచ్చేస్తారు. అది కూడా నాకు ఇంట్లో పని కూడా కొంచెం హడావిడిగా ఉంది, అందుకే నేను చేయలేదు. ఇవన్నీ క్లీన్ చేసినా చూపిస్తాను మీకు. ఈ చేప ముక్కలన్నింటినీ క్లీన్ చేయడానికి నాకు ఒక 15 మినిట్స్ పట్టిందండి. ఇప్పుడు మనం ఇవన్నీ క్లీన్ చేస్తాం కదా, ఇలాంటి బుర్రలు, ఇలాంటి దుమ్ములున్న ముక్కలు, ఇలాంటి శంకులు, ఇలాంటివి మనం కూర వండుకుంటున్నాం. ఎందుకంటే ఇవి బాగుంటాయి, నేను వండి కూరకి బాగుంటాయి ఇవి. మిగతా మెత్తడి ముక్కలు అయితే మటుకు విడిగా వండుకోవాలి మనం. ఇలా చూసారా ఇలా గట్టిగా దుమ్ములున్న ముక్కలు లాంటివి. అన్ని చేపలకైతే మటుకు ఈ ఉన్న మచ్చి ముక్కల్ని తోకల్ని అయితే తీసుకుని విడిగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం కూరకి ఇవి తీసుకుంటున్నాం. ఇందులోకి అయితే మటుకు మామిడికాయ ఎలా వేస్తాననేది మీకు కూర వండేటప్పుడు చూపిస్తాను. ఇందులో నాకు తెలుసుండి 2 మామిడికాయలు పడతాయి అనుకుంటున్నాను ఈ కూరకి. ఇందులో పులుపు లేకపోతే మటుకు అస్సలు బాగోదు కూర. అది ఎలాగే ఏంటో ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం. మామిడికాయ చూసారని చెక్కాను, ఎంత పుల్లగా ఉందంటే ఇలాంటి పుల్లటికాయలండి మన కూరకు పనిచేస్తాయి. ఇప్పుడు 2వ కాయ కూడా చెక్కి చూపిస్తాను. ఇలాంటి పుల్లకాయలు చింతకాయలు వచ్చినప్పుడు అయితే మటుకు ఇలాంటి చేపల్లోకి అయితే మటుకు అస్సలు మిస్ చేసుకోండి. మేము స్పెషల్గా వండుకుంటాం, చాలా ఇష్టం మా సైడ్ ఈ కూరలు అంటేనే. మీకు కూడా ఎప్పుడైనా దొరికితే ఇలాంటివి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఒక్కసారి తిన్నారంటే మటుకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు. మామిడికాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఈ గిన్నెలోకి ముక్కలన్నిటిని వేసుకుందాం. ఇలా వెడల్పు లోతుగా ఉన్న గిన్నె అయితే మనకి కూరకు బాగుంటుంది. చాలా సింపుల్ అండి. ఒక్కటి చేపలు కట్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం మాత్రమే. చేప ముక్కలు అయితే గిన్నెలోకి తీస్తున్నాం కదండి. ఇప్పుడు మనం కట్ చేసిన మామిడికాయలు, ఉల్లిపాయలు అన్నింటిని కూడా ఇందులో వేసేసుకోవాలండి. చూడడానికి అయితే విచిత్రంగా ఉంటుంది మీకు, కానీ ప్రాసెస్ చాలా సింపుల్. ఇప్పుడు మామిడికాయ ముక్కలు అన్నీ వేసేసుకున్నాం కదండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని మనం ఇలా కుదుపుకుందాం. మామిడికాయ ముక్కలు కిందకి, చేప ముక్కలు పైకి వస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం చిన్న టీ గ్లాసులు వాటర్ వేసుకుందాం అండి. టీ గ్లాస్ వాటర్ మాత్రం వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పెద్ద మంట పెట్టుకోవాలి కూర కోసం. చేప ముక్కలు, మామిడికాయ ముక్కలు అయితే స్లోగా కుక్ అవుతున్నాయి. లోపల మనం ఒక స్పూను సాల్ట్, అలాగే చేపల కూర కదండి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది, అందుకని చెప్పి నేను కూరకి రుచికి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను. మామిడికాయలు కదా, పులుపుకి తగ్గ కారం వేసుకోవాలండి, లేకపోతే చప్పగా ఉన్నట్టు ఉంటుంది. చూపిస్తాను చూడండి. చాలా స్పీడ్గా కుక్ అయిపోద్దండి, ఎందుకంటే మామిడికాయ పులుపు కదా. చేప ముక్కను కూడా చాలా మెత్తగా చేసేస్తుంది. మీకు చూపిస్తాను లాస్ట్లోని. చూడండి మామిడికాయ అప్పుడే గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేద్దాం. ఇందాక గ్లాస్ వేసాం కదా, మళ్ళీ ఇంకో కొద్దిగా వాటర్. ఇందాకంతా కుక్ అవ్వాలి కదండి మామిడికాయ దీన్ని. అందుకు ఇందాక చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో కూరలో. మామిడికాయ ముక్కలు కానీ ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? ఇదేనండి కూరలో ఉన్న స్పెషల్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానో మీరు చూద్దరు. కానీ ఇది ఇలా కుక్ అయింది కదా, ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మంట కట్టేసుకుని ఇప్పుడు ఇలా కిందకి దించుకుని దీన్ని మనం పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తిని తీసుకుని దీన్ని ఒకసారి కడుక్కుందామండి. ఇప్పుడు పప్పు గుత్తిని కడుక్కున్నాం కదండి,
దీన్ని అంతటిని ఇలా స్మాష్ చేసుకోవడమేనండి. ఇది కలబెట్టిన కూర అంటామండి. ఇలాగా పప్పు గుత్తితో చేపలని మామిడికాయలని ఇలా మెదుపుకోవడాన్ని కలబెట్టిన కూరలు అంటాము. చాలామంది మన మా సైడ్ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోతే కనుక నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ ప్రాసెస్ మీరు మొదలు పెట్టండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి. ఎన్నిసార్లు గొప్పగా చెప్పేసుకుంటున్నాను ఏంటి అనుకుంటున్నారేమో, గొప్పగానే ఉంటుందండి కూర. దీని టేస్ట్ అంత బాగుంటుంది. మరి ఇది చేప క్లీన్ చేయడం ఒక పెద్ద ప్రాసెస్ అయితే, దీన్ని వండడం ఇలా కలుపుకోవడం అనేది చాలా సింపుల్ అండి. పప్పు కూడా ఎంత సింపుల్గా అవ్వదేమో అనుకుంటున్నాను నేను, అంత సింపుల్ అండి ఇది. ఇప్పుడు ఇది ఇలాగా మెదుపుకున్న తర్వాత మనం దీనికి తాలింపు వేసుకోవాలండి. ఇలా ఉత్తినే తింటే బాగోదు, తాలింపు వేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ పప్పు గుత్తి మనం మళ్ళీ వారాల పూట వండుకుంటాం కదండి. చాలాసార్లు అయితే దీనికి అడుగుతాను, క్లీన్ చేస్తాను. ఇంకా ఆ డౌట్ కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను, ఏమనుకోద్దు. నేను కూరలో తాలింపు కోసం ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. అలాగే 4 బాగా మెత్తగా దంచిన వెల్లుల్లి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం కూరలోకి నూనె ఎక్కడ వాడలేదు కదా మనం, అందుకని చెప్పి తాలింపులో కొంచెం ఎక్కువనే తీసుకుంటాం. ఇప్పుడు చూడండి ఫ్రై చేసుకున్నాం. వెల్లుల్లి అయితే కొంచెం వేగింది కదండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా కొంచెం వేగింది కదండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాం. ఒక 3 స్పూన్లు ఎక్కువైనా ఆయిల్ వేసుకున్నానండి, అంటే కూరలో ఎక్కడ వాడలేదు కాబట్టి, లేకపోతే బాగోదండి అసలనే. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కలిపేసుకున్నాం. తాలింపు అయితే బాగా వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కూరలో వేసేసుకుందాం. కూర కూడా చూపిస్తాను మళ్ళీ ఒకసారి మీకు. చూడండి, అసలు ఇది చేపల కూర అంటే ఎవరు నమ్మరు, పులుసు కూర అంటే పప్పు కూర అంటేనే నమ్ముతారు దీన్ని. నేను ఒక చేత్తో వేసుకోవాలంటే తాలింపు కొంచెం ఇబ్బంది అవుతుంది. మీకు నేను వేసుకున్న తర్వాత చూపిస్తాను. తాలింపు అయితే వేసుకున్నానండి. చూడండి, అన్ని కలర్స్ అయితే చాలా కలర్ఫుల్గా నూనెతోటి కూర అయితే చాలా బాగుంది. అర్జెంటుగా అయితే అన్నం పెట్టుకుని తినేయాలన్నంత నోరు ఊరుతుంది. తినేటప్పుడు అయితే మీకు చూపిస్తాను. కర్రీ అయిన తర్వాత మీకు టేస్ట్ చేసి చూపిస్తాను కదండి. నేను టేస్ట్ చేయట్లేదు, మా వారికి అయితే పెట్టి ఆయన ఒపీనియన్ ఎలా ఉందో అడుగుదాం అనుకుంటున్నాను. ఆయనకైతే చాలా ఇష్టం, ఆయన కోసమే ఉన్నాను నేను, లేకపోతే నేను పెద్ద ఇష్టంగా తిన్నా. కానీ బాగుంటుందండి కూర, టేస్ట్ చేయండి. కొద్దిగా ముళ్ళులు డస్ట్ ఉంటుంది కానివ్వండి, కూర అయితే మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు పక్కన లేరు కానండి, ఆ మామిడికాయ పులుపు అయితే మటుకు చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి కూరలు ఇంకా మీరు కొత్త వెరైటీస్ చూడాలనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.